హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా స్టోరీని ఇంతగా ప్రేమగా చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అలాగే ఒక చిన్న హెల్ప్ చేయండి. యూట్యూబ్ అల్గరిథం ఇప్పుడు మారిపోయింది. మీరు ఒక్క లైక్ చేస్తేనే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మీరు చేసే ఒక్క కామెంట్ వల్లే ఈ స్టోరీ ఇంకా ముందుకెళ్తుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి కథలు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇస్తుంది. అయితే గత పాటలో అర్జున్కి ఒక ఆత్మ కనిపించింది. మొదట భయపడ్డ అర్జున్ ఇప్పుడు తనతో మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. కానీ ఆ ఆత్మ ఎవరు? ఎందుకు అర్జున్నే కాపాడుతుంది? ఎందుకు తనకి మాత్రమే కనిపిస్తుంది? వీళ్ళ మధ్య బంధం అసలేంటి? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు పార్ట్ని మొదలు పెడదాం, వచ్చేయండి. మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే మిగిలిన పార్ట్స్ కూడా తప్పకుండా చూడండి. అప్పుడే మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. అమ్మో అమ్ము, నువ్వు పెద్ద రాక్షసివి. పాపం వాణ్ణి ఎంత ఆడుకున్నావు. సరే పద, ఐస్ క్రీమ్ కొనిస్తా అంటూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఏం ఐస్ క్రీమ్ కావాలి అని పక్కకి తిరిగి అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా వింతగా అర్జున్ని చూడటం మొదలు పెడతారు. ఏంటయ్యా మీ గోల, బ్లూటూత్లో మాట్లాడుతున్నా అని కవర్ చేసి ఎలా చేసా అని సైగ చేస్తాడు. సూపర్ అర్జున్ అని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి అని అంటుంది. వాళ్ళకి చెప్పి అదే తీసుకొని బయటికి వస్తుంటే అర్జున్ ఇక్కడే కూర్చొని తిందాం ప్లీజ్ అని అంటుంది. వద్దమ్మా వద్దు, మళ్ళీ గాల్లో ఐస్ క్రీమ్ మాయమైతే నేనేమి దెయ్యాలని తెచ్చారో పద అని తీసుకొని వెళ్ళి బండి మీద ఎక్కి తనకి ఇస్తాడు తినమని. తను ఐస్ క్రీమ్ తింటూ పద పద అంటూ తొందర పెడుతుంది. సరే వెళ్తున్నా అంటూ బండిని ఇంటికి పోనిస్తాడు అర్జున్. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తున్నామే కొడుకుని చూడగానే ఆగ మేఘాల మీద వచ్చి, ఏమంది నాన్న, ఇప్పుడు తెల్లవారుజామునే వచ్చేవాడివి, ఈరోజు ఏడవుతుంది, ఇప్పుడు వచ్చేది 3ంటికి రావాల్సిన వాడివి, ఇంత లేటుగా రావడం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది తన తల్లి. అయ్యో అమ్మ, ట్రైన్ లేట్ అయింది, ఫోన్ ఛార్జింగ్ లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకు అమ్మ అంత టెన్షన్ పడతావు? నేనేమి చిన్న పిల్లని కాదు కదా, అయినా నేను ఎక్కడికి పోతాను నిన్ను వదిలేసి, కొంచెం లేట్ అయినా నీ దగ్గరికే కదా వచ్చేది అని అంటాడు. నేను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను నా బంగారు అమ్మ అని ముద్దు పెట్టుకుంటాడు అర్జున్. ఇప్పుడు అంతే అంటావు లేరా, రేపు నీ పెళ్ళం వస్తే దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతావు. నీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, మాకు తెలీదా బడవా అని చెవి మెలి పెడుతుంది. అమ్మ, పెళ్ళం వచ్చినా అమ్మ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు, కానీ ఇలా బయట నిల్చోపెట్టి మాట్లాడతావా? బాగా ఆకలిగా ఉంది, ఏమైనా టిఫిన్ పెట్టేది ఉందా అని అడుగుతాడు. అయ్యో సారీ నాన్న, వెళ్ళి ఫ్రెష్ అయ్యరాపో, ఈలోపు నేను నీకోసం వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తా అని అంటుంది. వీళ్ళ ఇద్దరి అల్లరి చూసి, వీళ్ళ ప్రేమని చూసి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. సరే అమ్మా అని వెళ్తూ ఉండగా సడన్గా పైనుంచి పూల కుండి పడుతుంది. కరెక్ట్గా అది అర్జున్ తల మీద పడడానికి రెడీగా ఉంటుంది. అర్జున్ తల మీద పడడానికి రెడీగా ఉన్న పూల కుండీని గమనించిన ఆ ఆత్మ అర్జున్ చేయి పట్టుకొని లాగుతుంది. అంతే, ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కింద పడి ముక్కలు ముక్కలవుతుంది ఆ పూల కుండి. అది చూసిన తల్లి కొడుకుల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నాన్న, నీకేం కాలేదు కదా? ఈరోజు పొద్దున్నే లేస్తూనే ఎవరి మొహం చూసావో ఏంటో, అంత పెద్ద ప్రమాదం తప్పింది. అమ్మో, ఇక్కడే ఉండు, ఇప్పుడే దిష్టి తీస్తా అని అంటూ లోపలికి వెళ్తుంది తన తల్లి. ఎవరి చెడు దృష్టి నీ మీద పడిందో ఏంటో, ఉండు నాన్న అంటూ లోపలికి పరుగు పరుగున వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత చాలా థ్యాంక్స్, ఈరోజు నీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను, చాలా 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 థ్యాంక్స్ అని చెప్తాడు అర్జున్. అయ్యో అర్జున్, నువ్వు ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు, నువ్వు నా ప్రాణం, నిన్ను ఎప్పటికీ నేను కాపాడుకుంటూనే ఉంటా, నీతో కలకాలం ఉండాలి అనే ఆశ పుట్టిన మరుక్షణమే అది ఆవిరైపోయింది. ఇప్పుడు నిన్ను కాపాడుకోవడమే నాకున్న ఏకైక లక్ష్యం అంటూ ఉండగానే లోపల నుంచి మిరపకాయలు దిష్టి తీసి అక్కడే ఉన్న నిప్పుల్లో వేస్తుంది తన తల్లి. అది చిటపటలాడుతూ ఉంటుంది. చూడన్నా, నీకు ఎంత దిష్టి తగిలిందో, వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోపో, బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వగానే నేనే వచ్చి నిన్ను పిలుస్తాను అని అంటుంది.
సరే అమ్మా వెళ్తున్నాను అని అంటాడు. చూసావా మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో అని అంటాడు అర్జున్. అవును అర్జున్, మీ అమ్మ ప్రేమ చూస్తుంటే నాకు కూడా మా అమ్మ గుర్తొస్తుంది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక నేను పుట్టిన సంవత్సరంలోనే చనిపోయారు. చిన్నప్పటి నుంచి అమ్మని నన్ను పెంచి పెద్ద చేసి ఉన్నంతలో నన్ను మహారాణిలా చూసుకుంది. కానీ నేను సంతోషంగా ఉండటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే అమ్మను కూడా దూరం చేశాడు. ఆ తర్వాత నిన్నిష్టపడ్డాను. అసలు నన్నే లేకుండా చేసేశాడు అంటూ బాధపడుతున్న తనని ఎలా ఓదార్చాలో కూడా తనకి అర్థం కావటం లేదు. ఎలాగైనా తన మూడ్ మార్చాలి అని నా రూమ్ చూస్తా అన్నావు కదా, పద చూపిస్తా అని అంటాడు. సరే పద, ఇదిగో ఇదే నా రూమ్, ఎలా ఉంది అని అడుగుతాడు. సూపర్, చాలా బాగుంది, నీ టేస్ట్కి తగ్గట్టే ఉంది అని అంటుంది. సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లోపలికి వెళ్తాడు. సరే అర్జున్, ఈలోపు హౌస్ మొత్తం చుట్టేసి వస్తా అనుకొని బయటికి వెళ్తుంది ఆ ఆత్మ. ఇల్లు మొత్తం తిరిగి చాలా బాగుంది అర్జున్ వాళ్ళ ఇల్లు. అలాగే అర్జున్ కూడా చాలా లక్కీ, మంచి తల్లి దొరికింది తనకి. తనుంటే ఏ కష్టం తన దరి చేరదు. అలా ఇల్లు మొత్తం చూస్తున్న ఆ ఆత్మ, అబ్బా ఆత్మ అంటుంటే అస్సలు బాలేదు కదా, తనకి ఏదైనా ఒక మంచి పేరు పెడదాం. వద్దులండి, అర్జున్తో ఏమైనా చెప్తుందేమో, నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. లేకపోతే తర్వాత మనమే ఒక మంచి పేరు కూడా పెట్టేద్దాం. ఏమంటారు? ఒక ఆత్మకి బారసాలు చేసే అదృష్టం మనకే కదా వచ్చింది. అలా ఇల్లు మొత్తం తిరిగిన ఆ ఆత్మ చూపు ఒక చోట నిలిచిపోతుంది. అంతే, తన కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోతున్నాయి. ఉన్నట్టుండి తనలో కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. అక్కడ చూసిన ఆ ఆత్మ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇక్కడ అసలు వీడెందుకున్నాడు అని కోపంతో ఊగిపోతుంది ఆ ఆత్మ. వీడిని వదలను, ఎట్టి పరిస్థితులను వీడిని చంపకుండా విడిచిపెట్టను అంటూ ఎర్రబడిన కళ్ళతో చెప్తుంది. అప్పుడే పూజ గదిలో కూర్చున్న వాళ్ళ అమ్మగారికి మనసంతా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఏదో కీడు జరగబోతుందేమో అనే ఆలోచన రాగానే ఒక్కసారిగా దీపం కొండెక్కుతుంది. అయ్యో ఏంటి స్వామి ఇంత పని అయింది, ఏదైనా అపచారం జరిగిందా నా వల్ల, ఏదైనా కీడు జరగబోతుందా అనే ఆలోచన రాగానే ఒక్కసారిగా దీపం కొండెక్కుతుంది. అయ్యో ఏంటి స్వామి ఇంత పని అయింది, ఏదైనా అపచారం జరిగిందా, ఇప్పుడు ఈ దీపం కొండెక్కడానికి కారణం ఏంటి, మేము ఏమైనా ప్రమాదంలో ఉన్నాము అని చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎవరికి ఏ ఆపద రానుందో, ఎవరికి ఏమీ కాకుండా చూడు తండ్రి అంటూ దేవుడికి దండం పెట్టుకొని హారతి ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తుంది. అలా హారతి ఇవ్వగానే ఉగ్రంగా ఉన్న ఆ ఆత్మ ఒక్కసారిగా హాహాకారాలు చేస్తుంది. ఇంతలో అర్జున్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఇంతకీ దివ్య ఒక్కసారిగా ఏం చూసింది? ఆ క్షణంలో తన కళ్ళల్లో అంత కోపం ఎందుకు వచ్చింది? ఇంతవరకు నవ్వుతూ మాట్లాడిన దివ్య ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఏంటి? అర్జున్ ఇంట్లో దాగి ఉన్న ఏదైనా భయంకరమైన రహస్యం తన కంటపడిందా? లేక అర్జున్ ప్రాణానికి మళ్ళీ ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుందా? అసలు దివ్య గతం ఏంటి? తను ఎందుకు చనిపోయింది? తనకి అర్జున్తో ఉన్న సంబంధం ఏంటి? తను అర్జున్ని కాపాడుతోంది కాబట్టి మాత్రమే తనతో ఉంటుందా? లేక ఇంకా ఎవరికీ తెలియని మరో నిజం కూడా దాగి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా మీ వంతు. దివ్య ఏం చూసి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ గెస్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ కామెంట్స్లో వచ్చే థియరీలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఐడియాలు నిజంగా కథని ఇంకా బాగా రాయడానికి కూడా మాకు ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నా వీడియోని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క కామెంట్ నాకు ఇంకా మంచి కథలు రాయాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇంకా ఇలాంటి ఎమోషనల్, సస్పెన్స్, హార్ట్ టచింగ్ స్టోరీస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు.
అలా చేస్తేనే నా వీడియో మీ దాకా వస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ పార్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నేనెప్పుడూ చెప్పే మాటే అండి. మీ ఒక్క లైక్ నాకెంతో సంతోషాన్నిస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ మీకెలా అనిపించిందో నాకు తెలిసేలా చేస్తుంది. మీ ఒక్క షేర్ నా వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అనే ధైర్యాన్ని నాకిస్తుంది. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇక నుంచి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం మారిపోయింది కదా! మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తూ ఉంటుందన్నమాట. తప్పకుండా షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.